అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరిమస్లో. దిస్ ఇస్ శిరీష. ఇవాళ మన వీడియోలో పాలిటిక్స్ సంబంధించి రాజ్యసభలో సభ్యత్వం పొందిన ప్రధానుల గురించి అయితే చూద్దాం. ప్రీవియస్ వీడియోలో షెడ్యూల్కి సంబంధించి కోడ్ రూపంలో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మొత్తం మనకి 12 షెడ్యూల్స్ ఉంటాయి కదా, షెడ్యూల్స్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఈజీ వేలో అని చెప్పి ప్రీవియస్ వీడియోలో నేనైతే చెప్పడం జరిగింది. ఆ వీడియో చూడాలనుకుంటే చూడొచ్చు, నిన్ననే రిలీజ్ చేశాను అది. ఈరోజు వచ్చిన టాపిక్ వచ్చేసి రాజ్యసభలో సభ్యత్వం పొందిన ప్రధానులు అనమాట. ఎవరెవరంటే ఇందిరాగాంధీ ఫస్ట్, సెకండ్ వచ్చేసి దేవ్ గౌడ్, తర్వాత గుజ్రాల్, ఫోర్త్ వచ్చి మన్మోహన్ సింగ్. మరొకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. రాజ్యసభలో సభ్యత్వం పొందిన ప్రధానులు ఇందిరాగాంధీ ఫస్ట్ వన్ అనమాట, సెకండ్ వన్ దేవగౌడ్, మూడోది వచ్చేసి గుజ్రాల్, ఫోర్త్ మెంబర్ వచ్చి మన్మోహన్ సింగ్. దీనికి కోడ్ వచ్చేసి మీరు ఐడి జిఎం అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ ఇదే గుమ్మం అని కూడా మీరు పెట్టుకోవచ్చు కోడ్ రూపంలో గుర్తుంచుకోవాలనుకుంటే. అవసరం లేదనుకుంటే మీరు ఇట్లనే గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చేసి భారతరత్న పొందిన రాష్ట్రపతులను అయితే చూస్తున్నాం మనం. ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీజే అబ్దుల్ కలాం. ఎప్పుడు అంటే 1997లో, సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954లో, రాజేంద్ర ప్రసాద్ 1962, జాకిర్ హుసేన్ 1967, వివి గిరి 1975. వీళ్ళంతా ఎవరు? భారతరత్న పొందిన రాష్ట్రపతులు. గుర్తుపెట్టుకోండి, వీళ్ళంతా ఎవరంటే ఈ 5 మెంబర్స్ భారతరత్న పొందిన రాష్ట్రపతులు. ప్రీవియస్గా చెప్పింది రాజ్యసభలో సభ్యత్వం పొందిన ప్రధానులు ఎవరు? ఇందిరాగాంధీ, దేవగౌడ, గుజ్రాల్, మన్మోహన్ సింగ్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి శాసన మండలి కలిగిన రాష్ట్రాలు. శాసన మండలి కలిగిన రాష్ట్రాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక. ఇట్లాంటి స్టేట్స్ మనకి ఇచ్చినప్పుడు ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోవాలంటే కంపల్సరీ కోడ్ పెట్టుకోవాలి. మీకు ఎట్లా కోడ్ గుర్తుంటుంది అనుకుంటే ఆ వేలో మీరైతే కోడ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది ఆ ఉ మ, ఆ ఉమ, బి కా అంటే ఆ ఉమ బి కామ్ అని మీరు పెట్టుకోవచ్చు, బీ కామ్ అని మీరు అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీ వేలో. ఎవరు ఈ స్టేట్స్ దేనికి సంబంధించి అని అంటే శాసనమండలి కలిగిన రాష్ట్రాలకు సంబంధించి ఇంపార్టెన్స్ అనమాట. రాష్ట్ర శాసనసభలు 2 రకాలు. అవేంటంటే విధానసభ, విధాన పరిషత్ అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, భారతదేశం యొక్క రాష్ట్రాల శాసన వ్యవస్థలోని రాష్ట్ర శాసనసభలు 2 రకాలు. అది వచ్చేసి విధానసభ ఒకటి, విధాన పరిషత్ ఒకటి. విధానసభ మనకి ఏ ఆర్టికల్ కిందకు వస్తుందంటే 170 ఆర్టికల్ కిందకు వస్తుంది. ఈ విధానసభ పదవీకాలం చూసుకున్నట్లయితే 5 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ఈ విధానసభలో ఏమేమి ఉంటాయో చూద్దాం. రాష్ట్ర దిగువ సభ ఉంటుంది, తాత్కాలిక సభ ఉంటుంది, తర్వాత ప్రజాప్రతినిధుల సభ ఉంటుంది. ఇక్కడి వరకు క్లియర్ అయిందని అనుకుంటున్నా. తర్వాత విధాన పరిషత్ చూద్దాం. విధాన పరిషత్ ఆర్టికల్ 171 కిందకు వస్తుంది అనమాట. విధాన సభ వచ్చేసి ఆర్టికల్ 170 కిందకు వస్తుంది. విధాన పరిషత్ వచ్చేసి ఆర్టికల్ 171 కిందకు వస్తుంది. ఇందులో ఏమేమి ఉంటాయి విధాన పరిషత్తులు అంటే రాష్ట్ర ఎగువ సభ ఉంటుంది, శాశ్వత సభ ఉంటుంది, పెద్దల సభ ఉంటుంది, తర్వాత శాసన మండలి. వీరి యొక్క పదవీకాలం అంటే శాశ్వతం అట, పదవీకాలం శాశ్వతం. ఓకేనా. ఇక్కడ వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాల గురించి అయితే చూద్దాం. కేంద్రపాలిత ప్రాంతం అనగా భారతదేశంలోని పరిపాలనా ప్రాంతాల్లో ఒక ప్రధానమైన విభాగం అనమాట. ఓకేనా. ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటో చూద్దాం. చండీగఢ్ 1966 అంటే ఏ ఇయర్లో ఇచ్చారనేది అనమాట. తర్వాత ఢిల్లీ వచ్చేసి 1956, చండీగఢ్ 1966, ఢిల్లీ 1956, పుదుచ్చేరి 1962, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు 2020, మొన్న రీసెంట్గా 2020లో, లక్షద్వీప్ 1956, జమ్మూ అండ్ కాశ్మీర్ 2019, తర్వాత లడక్ 2019, అండమాన్ నికోబార్ దీవులు 1956. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్ 2 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, 2019 రీసెంట్గా. తర్వాత దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు 2020, ఇది కూడా రీసెంట్గానే. ఇందులో స్పెషాలిటీ మీరు 2 స్టేట్లు చూసుకున్నట్లయితే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, పుదుచ్చేరి కూడా కేంద్రపాలిత ప్రాంతం. ఇవి 2 శాసనసభలు కలిగినటువంటివి అనమాట. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా.
ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చినది గనక ఒక చిన్న లైక్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మరొక మంచి వీడియోతో ముందుకొస్తా.